చిచి, నీకంత గ్రాండ్ గా పెళ్లి చేసి నీ నెత్తిన అక్షంతలు చల్లితే నా మొహాన ప్యాన్ చల్లుతావా? ఏ పగటి కళలు కంటున్నావా? పగటి కళ్ళేంటి, రాత్రి నిజాలే. అడుగో చంద్రరావు గారు. ఆయన చంద్రరావు గారు కాదు, సూర్యారావు గారు కదా అన్నట్టు మీ బావగారి పేరు కూడా సూర్యారావు గారే. బావగారా? నాకు తెలియకుండా వాడేవాడు? కూరల బండి వారు. ఆ కూరల బండాడా? ఆ ఎదవ నా కొడుకు నాకు బావేంటి? మరి వాడితోనేగా నేను తొందరలో జెండా ఎత్తేసేది. కడిగావులే బింది. ఇదిగో ఇక మీదట నువ్వు ఈ జెండాలు ఎత్తక్కర్లేదు, జేబురుమాళ్ళు ఓ పక్కర్లేదు. నీ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. పెద్ద పెద్ద వాళ్ళందరినీ దింపేస్తున్నా. పెళ్లికి డెకరేషన్ లైటింగ్ చూసుకోవడానికి మద్రాసు నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పిలిపిస్తాను. పళ్ళు రాలగొడతాడు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ కాదు, సంగీత విద్వాంసుడు. చా, మాకు తెలియదులే. ఆయన చేత సింగింగ్ చేయించటం రొటీన్, ఇది వెరైటీ. ఆహా అలాగా. మరి పెళ్లి బట్టలు ఎవరు చేతి కుట్టిస్తావు? ఇంకెవరు? మన ఎలిజబెత్ టైలర్. పోతే డాన్స్ ప్రోగ్రామ్ కి బాంబే నుంచి లతా మంగేష్కర్ ని, దాని కంటిన్యూషన్ ఆ మై కట్టుకుని అమెరికాలోనూ అక్కడ తిరుగుతుంటాడు ఎవడేవాడు, ఆ మైకేల్ జాక్సన్ గారితో త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు పాడిస్తాను. అమ్మలాంటి వాళ్ళకి బాగుంటుంది. నీ సొల్లు కబుర్లు ఆపి ఎవడో ఆ కుర్రాన్ని చూసి అర్జెంట్ గా నన్ను తోసాయి. ఏంటి తోసేది? నిక్కర్లో చొక్క తోసి పడేయడానికి నువ్వేమన్నా పిల్లి పిల్లవనుకున్నావా? కన్నె పిల్లది. అందుకే కన్నె తల్లి నవ్వకుండా పెళ్లి చేయమంటున్నాను. కాదంటావో చెప్పు, కూరగాయల వాడిని లైన్ లో పెట్టే ఉంచాను. చూడమ్మా, దీని పెళ్లి నేను 70 mm లో ప్లాన్ చేస్తుంటే అది 8 mm చాలుంటుంది. దాని మాటలకేం గది, నువ్వు వెళ్ళి స్నానం చేయి. సరే, శకునం చూడు, బాత్రూమ్కి వెళ్ళాలి.